హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు మన వీడియోలో ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఒక మంచి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు రాలే సమస్య అనేది ఎక్కువగా ఉంటుందండి. మరి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ కింద అయితే కామెంట్స్ పెడుతున్నారండి. విపరీతమైన జుట్టు రాలిపోతుంది అక్క, జుట్టు రాలకుండా ఉండడానికి ఏదైనా ఒక మంచి టిప్ ఉంటే చెప్పమని అడుగుతున్నారండి. మగవాళ్ళకి కూడా జుట్టు రాలే సమస్య అనేది ఉంటుందండి. మరి జుట్టు రాలకుండా ఉండడానికి, అలాగే జుట్టు బలంగా దృఢంగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఒక సింపుల్ టిప్ అయితే చెప్పబోతున్నానండి. జస్ట్ వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. జుట్టు అనేది చాలా పొడవుగా పెరగడానికి ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక గుప్పిడి నుంచి 2 గుప్పిళ్ళ వరకు మందారాకులు తీసుకోవాలండి. మందారాకులో ఎన్నో మంచి పవర్ఫుల్ విటమిన్స్, ప్రోటీన్స్ అయితే దాగున్నాయండి. మందారాకుల్లో ఉండే విటమిన్ సి మన తలలో ఉండే కొలేజన్ ఉత్పత్తిని పెంచడంలో చాలా చక్కగా సహాయం చేస్తుందండి. మరి కొలేజన్ మెస్ అనేది బలహీన పడడం వల్ల మన జుట్టు అనేది చాలా ఎక్కువగా కుచ్చుకుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. మరి మీ జుట్టు కుచ్చుకుచ్చులుగా రాలిపోకుండా ఉండాలి అనుకుంటే కనుక నేను చెప్పినట్టు మందారాకులను వాడవలసిందేనండి. ఒక గుప్పిడి వరకు మందార పువ్వులను కూడా తీసుకుందామండి. మందార పువ్వుల్లో చాలా ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుందండి. మరి మన జుట్టుకి బీటా కెరోటిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పొడవుగా పెంచడానికి ఈ మందార పువ్వులు చాలా చక్కగా వర్క్ అవుతాయి. మీ దగ్గర ఏ మందారం ఉన్నా కానీ వాడుకోవచ్చండి. జుట్టుని మృదువుగా అందంగా మార్చడంలో మందార పూలు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం ఈ రెండింటిని కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందాము. 1-2 సార్లు ఆకులను క్లీన్ చేసుకుందామండి. ఆకుల పైన అలాగే పువ్వుల పైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుందండి. డస్ట్ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకు వాడుకోవాలి. చాలా మంది జుట్టు చాలా బలహీనంగా ఉంటుందండి. ఇలా పట్టుకుంటే చాలండి కుచ్చుకుచ్చులుగా జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది. తల దూకునేటప్పుడు దువ్వుల్లోకి కూడా అధికంగా జుట్టు అనేది రాలిపోయి వచ్చేస్తూ ఉంటుందండి. అలా రాలకుండా ఉండాలంటే మనం మందారాకును వాడాలండి. 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇది మన స్కాల్ప్కి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. జుట్టు కుదులను మరలా రియాక్టివేట్ చేసి హెయిర్ పెరగడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. ఒక 10 నుంచి 15 మందార పువ్వులు తీసుకుందామండి. చాలా సింపుల్గా మన జుట్టు రాలకుండా ఉంచడానికి ఈ 2 కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ఏదైనా కానీ శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మన జుట్టుకు వాడుకోవాలండి. లేకపోతే తలలో చుండ్రు పట్టే అవకాశం కూడా ఉంటుంది. అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ జుట్టు రాలుతుందని చెప్తే కనుక వాళ్ళు మొదటగా చెప్పే మాట ఏంటంటే మందారాకుల్ని మందార పువ్వుల్ని తలకు వాడమని చెప్తారండి. ఇప్పుడు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాము. తర్వాత దీంట్లో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందామండి. కలబంద తీసుకుని కలబంద 2 వైపులు ఉండే ముళ్ళులను కట్ చేసుకుని లోపల ఉండే జెల్లను వాడుకుందామండి. కలబందలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా మన జుట్టుకి ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి. ముఖ్యంగా మన జుట్టు చిట్లిపోకుండా కాపాడడానికి కలబంద ఎంతో చక్కగా హెల్ప్ అవుతుంది. మన హెయిర్ డ్యామేజ్ని రిపేర్ చేసి హెయిర్ అనేది హెల్తీగా ఉంచడంలో కలబంద కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక ఆకు నుంచి తీసిన కలబందను కలెక్ట్ చేసుకుని ఇందులో వేసుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాము. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మనం మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. మన జుట్టుకి ఎంత బాగా హెల్ప్ అవుతాయంటే, జుట్టు అంతా కూడా రాలిపోయి మన తల మాడు భాగం ఎంత పల్చగా ఉన్నా కానీ పల్చగా మారిపోయిన మాడు భాగం పైన జుట్టు అనేది పెరగడానికి ఎంతో చక్కగా హెల్ప్ అవుతుందండి. అలాగే కొంతమందికి తలలో పేను కొరుకుడు ప్రాబ్లం ఉంటుందండి. మరి పేను కొరుకుడు ప్రాబ్లం నివారించడానికి ఈ 2 కూడా ఒక మంచి మెడిసిన్ లాగా అయితే హెల్ప్ అవుతుందండి. ఇలా మనం పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఎగ్ యాడ్ చేసుకోవాలండి. ప్రోటీన్స్ పెట్టింది పేరు ఎగ్ అండి. మరి ఎగ్ వైట్ని యాడ్ చేసుకుని ఇందులో కలుపుకుని మన తలకు వాడడం వల్ల జుట్టు పెరగడం అనేది ఎవ్వరూ ఆపలేరండి. అంత చక్కగా మన జుట్టుని పెంచుద్ది. జుట్టుకి ప్రోటీన్స్ని అందించడంలో ఎగ్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇందులో నేను ఎగ్ వైట్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఎల్లోని కూడా వేసుకోవచ్చు. ఇందులోని ఎగ్ వైట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ ప్యాక్ అనేది ఎంత స్మూత్గా కనబడుతుందో మన జుట్టుని కూడా అంతే స్మూత్గా సిల్కీగా మార్చేస్తుందండి.
మన జుట్టు పట్టుకుచ్చులా మెలమెలా మెరిసిపోతూ ఉంటుంది. అలాగే జుట్టుకి క్వాలిటీని అందించడంలో కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. బలహీనంగా నిర్జీవంగా మారిన మన జుట్టుకి పోషణ అందించి జుట్టు అనేది హెల్తీగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు జీవితకాల సంఖ్యను పెంచి జుట్టు రాలకుండా ఆపడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మందారాకులు మందార పూలే కదని సింపుల్గా తీసి పాడేయొద్దండి. ఈ రెండింటితో పాటు ఎగ్ని మిక్స్ చేసుకుని మీ జుట్టుకు వాడితే జుట్టు కుప్పలు కుప్పలుగా పెరగడం అనేది ఎవ్వరు ఆపలేరు అనమాట. మీ జుట్టు పొడవుని చూసుకుని మీరే ఆశ్చర్యపోతారండి. అంత పొడవుగా మన జుట్టు పెరుగుద్ది. ఈ ప్యాక్ వాడే ముందు మీ జుట్టు ఎంత పొడవు ఉందో చూసుకోండి. అలాగే మీ జుట్టు అనేది ఎంత మందంగా ఉందో కూడా చూసుకోండి. ఎందుకంటే ఇది వాడిన తర్వాత రిజల్ట్ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుందండి. ఒక నెల రోజుల పాటు వారానికి 2 సార్లు వాడండి చాలు. 1-2 సార్లు వాడితే కనుక రిజల్ట్ అనేది ఏం రాదండి. మీరు వారంలో 2 సార్లు రెగ్యులర్గా నేను చెప్పినట్టు మీరు వాడుతున్నట్టయితే జుట్టు రావడం అనేది ఉండదు. అలాగే జుట్టు చాలా పొడవుగా ఒత్తుగా దృఢంగా పెరగడానికి ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఇది మన హెయిర్కి అప్లై చేసుకునే ముందు జుట్టు మొత్తం చిక్కులు లేకుండా శుభ్రంగా దువ్వుకుని పాయలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ముఖ్యంగా జుట్టు కుదులు మొదలకి పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల జుట్టు కుదుల్లోకి చొచ్చుకుపోయి జుట్టు బలంగా దృఢంగా మారడానికి ఎంతో చక్కగా హెల్ప్ అవుతుందండి. ఇది ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే మన హెయిర్కి ఒక మంచి పవర్ఫుల్ మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి. బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ ప్యాక్ అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. వాడిన తర్వాత రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా హెల్ప్ అవుతుంది. ఇది మొత్తం మన హెయిర్ కి దట్టంగా అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ శుభ్రంగా ప్లెయిన్ వాటర్ తో మన జుట్టు అంతా కూడా కడుక్కున్న తర్వాత మీరు ప్రతిరోజు వాడే షాంపూని మీ తలకు వాడితే సరిపోద్దండి. ఈ విధంగా మీరు వారానికి 2 సార్లు తలస్నానం చేస్తున్నట్టయితే కుప్పలు కుప్పలుగా మీ హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుందండి. నిజంగా మన జుట్టు కూడా చాలా అందంగా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా హెల్ప్ అయ్యే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.